ముస్లింల ఓటు బ్యాంకు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారంటూ మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోని రాజ్యాంగానికి ఎక్కువసార్లు సవరణలు జరిగాయని తెలిపారు. బీజేపీ హయాంలో 22 సార్లు సవరణలు చేశారని, ఇవన్నీ వివిధ వర్గాల అభ్యున్నతికి దోహదం చేసేవని చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న బూత్ లెవెల్లో పలు కార్యక్రమాలను చేపడుతున్నామని పురంధేశ్వరి వెల్లడించారు. అంబేద్కర్ కు సరైన గౌరవం ఇచ్చింది బీజేపీని అని చెప్పారు. అంబేద్కర్ ను గతంలో అవమానించి ఆయన రాజీనామా చేసేలా చేసిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసని అన్నారు. అంబేద్కర్ నివాసాన్ని అభివృద్ధి చేసింది కూడా బీజేపీని అని చెప్పారు. అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది. వారు ఎన్నికల సందర్భంగా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుందని చెప్పి వారు చెప్పారు. కానీ 106 సార్లు సవరణ జరిగితే దానిలో ఎక్కువ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సవరణలు జరిగాయి. ఆ సవరణలు కూడా వారి స్వలాభాన్ని వారి ఓటు బ్యాంక్ చేశారే గాని సామాజిక న్యాయంలో ఉన్నటువంటి వారి సంక్షేమాన్ని లేకపోతే అభివృద్ధిని అందించడానికి వారు ఇప్పుడు కూడా చేయలేదు. 22 పర్యాయాలు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ సవరణ చేసిన ప్రతి ఒక్క సవరణ కూడా దేశంలో సామాజిక న్యాయం అందించాలి అనేటువంటి ఆలోచన దృక్పథం. దానిలో భాగంగానే బీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించడం కావచ్చు, నారీ శక్తి అధినియమని మహిళల సభలో 33% రిజర్వేషన్ గా మార్పు చేయటం కావచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్క 22 సామాజిక న్యాయాన్ని భారతదేశ అభివృద్ధిని దృష్టిలో చేసినటువంటి సవాళ్ళని చెప్పి ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం.